టిఫిన్ ఏమైనా పెడతావా లేదా? నాకు టైం అవుతుంది. తిన్నారా మరి? దోశ ఇంట్లోకెళ్ళి కడుతూ బావాలి. అసలు ఈ నెల జీతం కూడా మనకి ఎక్కువ రానే రాదు. అసలు అమ్మ చనిపోతే అదే పోతుంది 20 రోజులు. ఇట్లా చేస్తుంది, ఏం చేస్తాం? సరే నేను పోతున్నప్పుడు తగ్గకపోతే హాస్పిటల్ తీసుకో. ఇట్లా బయటకు పోమన్నా దాని గురించి రావా నువ్వు? ఏం పోతారా కాలేజ్కి? ఉన్నాయి నా దగ్గర బట్టలు, నేను తీసుకొని వస్తా. నేను కూడా పోలేను, కడుపు వస్తుందని చెప్పిన మా ఇంట్లో. సరే రా, మా ఇంటికి రా. నువ్వు నేను ఇద్దరం కలిసి చింటిగాని దగ్గరికి. నేను 10 నిమిషాల్లో రెడీ అయిపోతా అంతే. సరే ఇంటికి రా. సరే దగ్గర అరే నవ్వేట్ మీ ఫ్రెండ్ వచ్చిండు. వచ్చిన వారా? ఓ 2 నిమిషాలు ఉండేదే. మా అమ్మ ఉన్నది, కొత్త బట్టలు తెచ్చున్నదే, మళ్ళీ వస్తుంది. అయిపోయింది, తీసుకున్నా అంతే. పైసలు తీసుకొని బట్టలు తీసుకొని వచ్చేసాడు. వస్తున్నాడు. హలో హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు అనిత, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఫోన్ చేసినావు? ఈరోజు కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు నేను హెయిర్ కట్ చేయించుకున్నా. నాకు వచ్చినాక భయం అవుతుంది, మా అమ్మ ఎంత కొడుతుందో అని. అవసరమా మరి ఇప్పుడు? ఏమో చేయించుకోవాలనిపించింది, నేనేమో అప్పుడేమో ఆలోచించలే. ఇప్పుడు వచ్చినాక భయం అవుతుంది. అవునా, మన సిచ్యువేషన్స్ గురించి తెలుసు కదా నీకు. అమౌంట్ ఉంటుంది ఇంకన్నా అయితే కదా. మీ మమ్మీకి తెలిస్తే అయినట్టే నీ పని. ఏమో అప్పుడేమో అదంతా ఆలోచించలేదు, ఇప్పుడేమో భయం అవుతుంది. అవునా, సిచ్యువేషన్స్ తెలిసి కూడా ఎందుకు మౌనిత? ఫస్ట్ డేనే ఇట్లుంటాయి, ఇంకెట్లా? స్టార్టింగ్ రోజే హెయిర్ కట్ చేసుకుంటే ఇంకా కాలేజ్ అయిపోయే వరకు. అది కూడా కరెక్టే, కానీ ఏమో ఇంకా అంత ఆలోచించలే నేను. లేదు, ఇంకో 10 నిమిషాలలో వస్తుంది, బయటకు పోయింది. ఏడికిరా? పొద్దు నుండి పండుకున్నావు, కడుపులు వస్తుందని. ఏడిపోతున్నావు? రెడీ అయినావు మంచిగా. గీడికేడికి అన్ని నాటకాలు చేస్తావు కదా కడుపు నొప్పి అని. ఏంటిది ఆ జుట్టు? ఏంటిది అది?